హైదరాబాద్ పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కొండాపూర్లోని క్వాకెరినా పబ్ తనిఖీల్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరిలో 7గురికి డ్రగ్స్ హిస్టరీ లేకపోవడంతో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే డ్రగ్స్ వీరికి ఎలా వచ్చాయి అన్న కోణంపై పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్లోని పలు పబ్బులపై టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో తనిఖీలు జరిపారు. రాత్రి డీజే బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు నిర్వాహకులు. అంతర్జాతీయ డీజే ప్లేయర్ అయినందున పార్టీకి బాగా డిమాండ్ ఉంది. దాదాపు 2000 మందికి పైగా పబ్బుకొచ్చారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో 6 ప్రత్యేక బృందాలతో సోదాలు చేశారు. పార్టీకి హాజరైన 64 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఈగల్ టీం అధికారులు వెల్లడించారు. అందరికీ ఏబాన్ డ్రగ్ పరీక్ష కిట్లను ఉపయోగించి పరీక్షలు చేశారు. నిందితుల్లో 4 గంజాయి, బెంజోడియాజెపైన్ వాడినట్లు తెలిసింది. అలాగే మరో 4 గంజాయి, మెథాంఫెటమిన్ తీసుకున్నట్లు నిర్ధారణైంది. దీంతో 8 మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. వారిపై గచ్చిబౌలి పోలీసులు ఎన్డీపీఎస్ 1985 సెక్షన్ 8C 27A 27Bల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారిలో 7గురికి కౌన్సిలింగ్ పూర్తయింది. పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. వీరికి డ్రగ్ హిస్టరీ లేకపోవడంతో నోటీసులు ఇచ్చి పంపించారు. మరో యువకుడు డిప్రెషన్ టాబ్లెట్లు తీసుకుంటున్నట్లు చెప్పాడు. 7గురిలో 6 హైదరాబాద్కు చెందిన వారు కాగా మరొకరు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడ్డ వారిలో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి కొడుకు హరిత్ సారంగ కూడా ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశంలో డ్రగ్స్ గంజాయి తీసుకున్నారని, పబ్లో తీసుకోలేదని చెప్తున్నారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న వారిలో వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు స్పెయిన్ కు చెందిన కళాకారులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలిపారు. అలెగ్జాండర్, క్వేక్ ఎరీనా, డీజే కేవీలకు డ్రగ్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.